హాయ్ అండి. టిఫిన్స్‌లోకే కాకుండా రైస్‌లో కూడా ఎంతో టేస్టీగా ఉండే మన హెల్త్‌కి ఎంతగానో మేలు చేసే కరివేపాకుతో చుక్క నూనె కూడా వాడకుండా ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్‌గా నిలువ ఉండేలాగా హెల్తీగా సూపర్ టేస్టీగా కారం పొడి ఏ విధంగా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళు వేసుకుని లైట్‌గా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల గింజ అనేది లోపల వరకు వేగుతుంది. ఆ తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని వీటిని కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీ దగ్గర ఉండే ఎండుమిర్చి స్పైసీనెస్ని బట్టి 15 వరకు ఎండుమిర్చి వేసుకుని ఒక పెద్ద కప్పు వరకు శుభ్రం చేసి తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక వెల్లుల్లిని హాఫ్ వరకు తీసుకుని గబ్బాలని సపరేట్ చేసుకుని వేసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుని కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత పొడిగా ఉండే మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా 1 స్పూన్ వరకు రాక్ సాల్ట్ వేసుకుని కొంచెం కోర్సుగా ఉండేలాగా బ్లెండ్ చేసుకుని గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.